హాయ్ వెల్కమ్ టు కొలుగురు 24/7 న్యూస్ టీవీ. ఓట్ల చోరీ ఇన్నాళ్ళు మనం అప్పుడు మోడీ గారిని విమర్శించినప్పుడు చాలాలో మన నగదు దోచేశాడు దొంగ అని చెప్పి కొంతమంది, ఎందుకంటే మన దగ్గర ఉన్న మనం కష్టపడి భారత గవర్నమెంటుని రిజర్వ్ బ్యాంకుని నమ్మకంగా మనం కొంత డబ్బు దాచుకుంటే అర్ధరాత్రి ఒక్క కలం పొడితో అవి రద్దు అన్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యకు ఆనాడు మోడీని నోట్ల దొంగ అని మనం విమర్శించాం. ఆ రోజు నోట్లే కాదు, ఆ తర్వాత ఓట్ల కూడా చోరీ జరిగింది అని చెప్పి ఆరోపణలు వింటూ ఉన్నాం. సర్ అనేటువంటి ఓటర్ల జాబితా పునర్మూల్యాంకన పేరు మీద జరిగేటువంటి సర్ అనే ప్రక్రియ ఉద్దేశపూర్వకంగా దురుద్దేశాల ప్రాతిపాదికంగా ఓట్ల తొలగింపు లేదా ఓట్ల యాడింగ్ అనేది జరుగుతుంది. అది కేవలం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ పాలకుల కనుసన్నల్లో వాళ్ళ ప్రయోజనం కోసం ఎన్నికల సంఘం అనేటువంటి ఒక డమ్మీ వ్యవస్థగా మారి పాలకులకు అడుగులకు మడుగులొత్తి కాళ్ళొత్తి వ్యవస్థ తీరుని భ్రష్టు పట్టిస్తున్నారు అని ఆరోపణలు ఉన్నాయి. నిజంగా నిన్నటి జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో, ప్రధానంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఈ సర్ చేసినటువంటి సహాయం భారతీయ జనతా పార్టీకి అంతా ఇంత కాదు. నేను ఇక్కడ మళ్ళొక్కసారి స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. భారతీయ జనతా పార్టీ గెలుపుకు సర్ ఉపయోగపడింది. నేను మమతా బెనర్జీ ఓడిపోవడానికి ద్రోహం చేసిన సర్ అని అంటలేను, ఎందుకంటే ఓడిపోయిన వాళ్ళు ఎవరైనా ఏదో ఒక ఆరోపణ చేస్తారు, కానీ గెలిచిన వాళ్ళకి సహాయం పడింది సర్ అని నా అభిప్రాయం. ఇది లక్షలాది ఓట్లు నిజంగా మన భారతీయులు కాని వాళ్లకు, మన దేశంలో పౌరసత్వం లేని వాళ్లకు ఓటక్కు ఉంటే నిర్దాక్షిణ్యంగా తీసివేయాల్సిందే. ఇది నెంబర్ 1 పాయింట్. రెండవది, వలసలు వెళ్ళిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, వీళ్ళని సవరించాల్సిన అవసరం ఉంటుంది. మూడవది, ఆర్టిఫిషియల్ ఓటింగ్ అంటాం దాన్ని. అంటే కృత్రిమంగా తయారు చేసినటువంటి ఓటర్లు వాళ్ళు. నిజానికి ఆ మనిషి అనేవాడే ఉండడు. ఎవడో ఎల్లయ్య పుల్లయ్య పేరు మీద ఒక కుమారుడనో ఒక కూతురనో ఒకరి పేరు మీద చూపిస్తూ ఒకే ఇంట్లో 500 ఓట్లు, 200 ఓట్లు, 70 ఓట్లు, 30 ఓట్లు ఒకే అపార్ట్మెంట్ పేరు మీద. చాలా సందర్భాలు చూసాం. అమితాబ్ బచ్చన్ గారికి ఎక్కడో ఈ గూడెంలో ఉంటుంది ఓటు ఆయన పేరు మీద, మాధురి దీక్షిత్కి ఓట్లు ఉంటాయి. ఇవన్నీ కూడా కావాలని చేసినా, కాకూడదని చేసినా, దురుద్దేశంగా చేసినా, పొరపాటుకు చేసినా వీటిని సవరించాల్సినటువంటి ఈ సర్ అనేటువంటి ప్రోగ్రాం, ఇతడు ఇంటివాడు, ఈ పేరున్నవాడి ఓటు మన పార్టీకి చెందినవాడా కాదా, మనకు అనుకూలమైన వాడు అయితే ఉంచండి, మనకు అనుకూలంగా లేకపోతే వంకలు పెట్టి తీసేయండి. ఇట్లా ప్రతిపాదికంగా జరిగినటువంటి సర్రు అప్రతిష్ట పాలైంది. స్వతంత్రంగా ఉండాల్సినటువంటి ఎన్నికల సంఘం కూదేలేపై నారగల్లిపై కాళ్ళ మీద పడిపోయిందా అనిపిస్తూ ఉంది. నేను ఆ పని చెయ్యలేను మరో అంటే ఆదేశాలు ఇచ్చినటువంటి భవనాలు ఉన్నాయి. ఆ భవనాల పేర్లు చెప్తే భావ్యం కాదని చెప్తా ఉన్నాం. కనీసం అది రాజకీయ పార్టీ అయినా బాగుండేది, కానీ రాజకీయ పార్టీని రిమోట్ కంట్రోల్లో పెట్టి ఆడిస్తున్నవంటి ఒక సంస్థ ఇచ్చే ఆదేశాల ప్రకారం పనిచేయకపోతే అర్ధరాత్రి ఎన్నికల సంఘం కమిషనరు రాజీనామా చేసి పోవాల్సి వస్తుంది. పోయాడు కూడా ప్రత్యక్ష ఉదాహరణ మనకున్నాయి. అట్లాంటి ఎన్నికల సంఘం డమ్మీ చేసింది. ఇక పాలన, న్యాయం ఇవన్నీ చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇకపోతే ఈ విధానంలో అప్పుడు అక్కడ నరేంద్ర మోడీ గారు నార్త్లో చేసినటువంటి ఆ సర్ నిర్వహణ తీరు ఆదర్శంగా తీసుకొని మన గౌరవులేనంటే శ్రీమాన్ ముఖ్యమంత్రి గారు అయినటువంటి మహారాజా రాజశ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా తన బడేబాయ్ అయినటువంటి శ్రీ మహాన్ దేవసమానులైన, ఎందుకంటే చెప్పాం కదా ఈయన బయాలజికల్ నాట్ బర్త్, సరే పైనుంచి వచ్చాడు ఎట్లా వచ్చాడు తర్వాత విషయం. ఈ మోడీ గారిని ఆదర్శంగా తీసుకొని అదే సరిని అడ్డం పెట్టుకొని తన ఓటర్ల లిస్టు రేపు రాబోయే ఎన్నికలకు అనుకూలంగా పనిచేస్తున్నారు అని చెప్పి తెలంగాణ రాష్ట్ర సేనా పార్టీ కవిత గారు, కల్వకుంట్ల కవిత గారు అలియాస్ దేవునపల్లి కవిత గారు నిన్న ఒక ఆరోపణ చేస్తూ నిజాలు అని చెప్పేసి వెల్లడించినటువంటి లెక్కలు, సాక్ష్యాధారాలతో చెప్పిన విధానం ఏంటో మనకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆమె ఏం చెప్తుంది అంటే,
వీడియో వినిపిద్దాం, మ్యాటర్ కూడా చెప్తాను. కొడంగల్ ఓట్లపై కవిత సంచలన ఆరోపణలు, ఇక్కడ రాష్ట్ర ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు, వాళ్ళ ప్రవర్తన తీరుపై అనుమానాలు. బోధాన్లో ఏడాదిన్నరలో 7,000 ఓట్లు తొలగిస్తే కొడంగల్లో 8,000 ఓన్లీ 808 ఓట్లు మాత్రమే డిలీట్ చేశారని, అదే సమయంలో కొడంగల్లో 22,433 డూప్లికేట్లు ఉన్నాయని, వాటిలో దాదాపు 1000 ఓట్ల వివరాలను తాము ప్రింట్ తీసినట్టు కల్వకుంట్ల కవిత తెలిపారు. కొడంగల్లో 22,433 డూప్లికేట్ ఓట్లు ఉండగా అందులో కర్ణాటకలోని సెండమ్ నియోజకవర్గం చెందిన సుమారు 11,000 మంది ఓటర్లు ఉన్నారని ఆరోపిస్తున్నారు. కొడంగల్లో దాదాపు 33,000 డూప్లికేట్లు అక్రమంగా ఓట్లు రాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా దాదాపు అంతే మెజార్టీతో గెలిచారని, దీంతో ఎన్నికల సంఘం సీఎంకు ఫేవర్ చేసిందా అనే అనుమానాలు వ్యక్తం వస్తుంది. 2018తో పోలిస్తే 2023 నాటికి కొడంగల్లో దాదాపు 30,000 ఓట్లు పెరిగాయని, వాటిలో భారీ సంఖ్యలో డూప్లికేట్లు ఉంటాయని ఆరోపిస్తుంది. అసలు ఇంటర్ స్టేట్ డూప్లికేట్ ఓట్లను ఏరివేసే మెకానిజం ఎన్నికల సంఘం వద్ద ఉందా అని ప్రశ్నించిన కవిత, 1 నేషన్ 1 ఎలక్షన్తో పాటు 1 నేషన్ 1 ఓటు విధానం ఉండాలని డిమాండ్ చేసింది. ఇక్కడ వీడియో కూడా చెప్పిస్తాను. ఇక్కడ 2 ప్రధానమైన అంశాలు ఎవరొచ్చింది. కొడంగల్లో రేవంత్ రెడ్డి గారు గెలిచారు అంటే ఆ గెలుపుకు ముందు ఆ ఎన్నికలు జరిగింది సదరు మీ తండ్రి గారైన కేసీఆర్ పాలనలో కదా, ఆయన ఆధ్వర్యంలో ఎన్నికల కమిషను రేవంత్ రెడ్డికి అనుకూలంగా పనిచేసిందా, ఇది వీటికి మీరు సమాధానం చెప్పాలి. కల్వకుంట్ల కవిత గారు, మెయిన్ ఆయన గారు కేసీఆర్ గారు సీఎం గారు తెలంగాణ ప్రదాత అయినటువంటి తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ పర్యవేక్షణలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహణలో జరిగినటువంటి 2023 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గెలవడానికి డూప్లికేట్లు ఓట్లే అని చెప్పినటువంటి మీ ఆరోపణలో ఎవరిని అనుమానిస్తున్నారు? కేంద్ర ఎన్నికల సంఘాన్న, రాష్ట్ర ఎన్నికల సంఘాన్న, మీ నాయనగారి పనితీరునని చెప్పేసి దానికి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత కవిత గారికి మీ మీద ఎంతో ఉంది. దాంతోపాటు మీరు చెప్పిన లెక్కల ప్రకారం మీరు ఓట్ల శాతాన్ని మీ బోధా నియోజకవర్గం మీ పరిధిలో ఉన్నటువంటి దాంట్లో కేవలం 800 ఓట్లు మాత్రమే తీసేసి మిగతా వాళ్ళ దాంట్లో చాలా ఓట్లు ఉన్నాయి, డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి, దీంట్లో అనుమానాలు ఉన్నాయి అంటున్నారు. నిజంగా అనుమానం ఉంటే మీరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చు, కోర్టుకు వెళ్ళవచ్చు. మీరు ఆ ప్రయత్నంలో ఉండండి. ఖచ్చితంగా మీరు చెప్పేదే నిజమైతే తద్వారా ఎలాంటి రిజల్ట్ వస్తుందో, తీర్పు వస్తుందో కూడా చూడాలి. ఇక్కడ కవిత గారు లేవనెత్తినటువంటి అంశాలు 2 ఉన్నాయి. అంతర్రాష్ట్ర ఓట్లు బదిలీ జరుగుతున్నాయి, డూప్లికేట్ అవుతుంది అంటే ఇక్కడ తెలంగాణలో ఓట్లు జరిగినప్పుడు పక్కనే ఉన్న కర్ణాటకలను, ఆ పక్క అటువైపు నుండి మహారాష్ట్రలను, అటువైపు నుండి తమిళనాడులో ఇక్కడ ఎన్నికలు ఒకేసారి జరగవు. ఈ రాష్ట్ర ఎన్నికలు ఒకసారి జరుగుతాయి, ఆ రాష్ట్ర ఎన్నికలు జరిగినప్పుడు అప్పటిదాకా ఎన్నికల ఓటు ఇక్కడ ఉన్నప్పుడు తీరా ఎన్నికల ముందు నెల రోజుల ముందు ఓటు ట్రాన్స్ఫర్ చేసుకుని అక్కడికి వెళ్తున్నారు కొందరు, లేదా అక్కడ ఓటు విధానంలో అక్కడ ఓటు వేస్తున్నారు. అక్కడ ఐడి కార్డు ఉంటుంది, ఇక్కడ ఐడి కార్డు ఉంది, 2 స్టేట్స్లో ఓటు హక్కు ఉంటుంది. ఇది మనం మెర్చి చేయాల్సిన విషయం. మీరేదో బంగ్లాదేశ్ నుంచో పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఓట్లు తీసేయడం కాదు నరేంద్ర మోడీ గారు, వీటిని కూడా మానిటరింగ్ చేసేసి సింగిల్ ఓట్ సిస్టమ్ తేవాలని కవిత గారు సూచించేది ఏది ఉందో నిజంగా దాన్ని ఆలోచించాల్సిన విషయం ఉంది. ఇకపోతే ఈ కొడంగల్లోనూ కర్ణాటక ఓట్లు కూడా మిక్స్ అయి ఉంటున్నాయి అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు కోర్టుకు వెళ్తే న్యాయం జరుగుతుంది. మొత్తం మీద ఎన్నికల సంఘం ప్రప్రథమంగా శేషన్ గారి తర్వాత మళ్ళీ అంతా చర్చ జరుగుతుంది. శేషన్ గారి విషయంలో ఉన్నప్పుడు ఒక్కొక్కరు అంటే ఈ దేశ ప్రధాని కూడా గడగడలాడి భయపడిన రోజులు ఆ రోజుల్లో. అట్లాంటిది ఈరోజు ఎన్నికల సంఘమే డమ్మీలుగా మారిపోయి కూదేలపై సాష్టాంగ కాళ్ళ మీద పడేటువంటి వ్యవస్థకు తయారైనటువంటి ఈ రోజుల్లో ఎన్నికలు దేశంలో కాదు ప్రపంచంలోనే ప్రజాస్వామ్యము ఓటింగ్ విధానంలో అత్యంతమైనటువంటి పెద్ద దేశము, పెద్ద ప్రజాస్వామ్యం, బలమైన ప్రజాస్వామ్యం పేరున్నటువంటి ఈ దేశంలో ప్రజాస్వామ్యం నిట్ట నిలువున ఈ విధంగా అత్యాచారంగా ఆగపడుతుంది. భవిష్యత్తులో ఇంతకన్నా ప్రమాదమైన పరిస్థితులు రాబోతాయో, వీళ్ళ ఇట్లుంటే వీళ్ళు వారసులు వస్తే ఇంకెలా ఉంటుందనేదే భయాందోళన గురవుతుంది. సర్ పేరు మీద జరగాల్సినటువంటి ప్రయోజనం జరగాల్సిందే కానీ సర్ దుర్వినియోగం కాకూడదని మా సూచన.